Hi, I am Dr. Raviteja, consultant physiotherapist, Happy Hospital, Tanaku. Today, మనం discussion చేసే topic Bell's palsy or facial palsy. బెల్స్ పాల్సీ అంటే ఏంటి? బెల్స్ పాల్సీ అంటే మనం ఫేషియల్ పాల్సీ అంటారు అండ్ బెల్స్ పాల్సీ. సో రెండు రకాలుగా మనం పిలవచ్చు. అది మెయిన్గా ఏంటంటే మూతి వంక రావడం జరుగుతుంది, నెక్స్ట్ మాట నగిగా రావడం జరుగుతుంది, హై డ్రాప్స్ అనేవి క్లోజ్ అవడం కూడా మనం చూసుకోవచ్చు. ఇబ్బందిగా క్లోజ్ చేస్తూ ఉంటారు. సో మనకి ఏంటంటే బెల్స్ పాల్సీలో మనం ఏంటంటే ఫేషియల్ నర్వ్ పాల్సీ ఇన్ఫెక్ట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే హెర్పెస్ జోస్టర్ అనే వైరస్ ఇన్ఫెక్ట్ చేయడం వల్ల ఫేషియల్ నర్వ్ డ్యామేజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ హెర్పెస్ జోస్టర్ అనే వైరస్ ఇన్ఫెక్ట్ వల్ల అవుతుంది, ప్లస్ మనకు బ్లడ్ క్లాటింగ్ అవడం వల్ల మనకి మూతి వంకర అవడం కూడా జరుగుతుంది. సో మూతి వంకర అవడం వల్ల కూడా సిటీ స్కాన్ చేసినప్పుడు మన బ్లడ్ క్లాటింగ్స్ ఉంటే కనుక సో క్లాట్ వల్ల మనకి మూతి వంకర అవడానికి నిర్ధారించవచ్చు. అలాగే లేదా బ్లడ్ అనేది క్లాటింగ్ అనేది లేకపోతే కనుక హెర్పెస్ జోస్టర్ వైరస్ వల్ల మనకి ఇన్ఫెక్షన్ అనేది చేసుకోవచ్చు. అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్, దీనిలో కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ మెయిన్ ఇంపార్టెంట్ అని చూస్తే కనుక చల్లగాలి తిరగడం, నెక్స్ట్ చలిగాలిలో లాంగ్ జర్నీ వెళ్ళడం, నెక్స్ట్ వచ్చి కోల్డ్ వాటర్ తీసుకోవడం, కోల్డ్ ఫుడ్ అనేది డైట్ కూడా తీసుకోవడం వల్ల మనకి వస్తుంది. అలాగే వల్ల డయాబెటిక్ వల్ల, హైపర్ టెన్షన్ వల్ల, నెక్స్ట్ స్మోకింగ్, ఆల్కహాలిక్ వల్ల కూడా మనకి రావచ్చు. అండ్ హై లెవెల్ కొలెస్ట్రాల్ ఉన్నా కూడా మనకి వస్తుంది. ఇది మనకి బెల్స్ పాల్సీ అనగానే రైట్ సైడ్ కూడా రావచ్చు అండ్ లెఫ్ట్ సైడ్ కూడా రావచ్చు. సో అది రైట్ సైడ్ కానీ మజిల్ వీక్నెస్ కానీ, రైట్ సైడ్ మజిల్ వీక్నెస్ కానీ మన అది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ లెఫ్ట్ గానీ రైట్ గానీ ఏదో ఒక సైడ్ గానీ మజిల్స్ అనేవి వీక్ అయిపోతుంది. సో మూతి వంగర రావడం కానీ, నెక్స్ట్ కన్ను సరిగ్గా అనేది డ్రాపింగ్ అనేది ఉండదు, కన్ను సరిగ్గా మూసుకోలేరు అనమాట. సో అప్పుడు మన అది ఏమైందంటే హై డ్రాప్స్ అనేది యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఏం చేయాలంటే హై అనేది లూబ్రికేట్ అనేది కోల్పోతుంది అనమాట. సో అందుకని మన హెడ్ డ్రాప్స్ కూడా డైలీ 3-4 టైమ్స్ అనేది అప్లై చేయాలి. సో మనకి ఇది మెయిన్ ఏంటంటే సో నెక్స్ట్ ఇది ఇన్వెస్టిగేషన్స్ అయిపోయిన తర్వాత టోటల్ తర్వాత ఫిజియోథెరపీ అనేది మనం అడ్వైస్ చేసుకోవాలి. ఫిజియోథెరపీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ మెయిన్ ఏంటంటే ఎలక్ట్రోథెరపీ, ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ అనేది మజిల్స్ కి ఇవ్వాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ థెరపీ చేస్తూ ఉండాలి. సో బబుల్ గమ్ కానీ, నెక్స్ట్ బెలూన్స్ కానీ వదలడం కానీ, నెక్స్ట్ ఎక్సర్సైజ్ థెరపీ మొత్తం చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఎలా అంటే మనకి స్ట్రెచింగ్ మూమెంట్స్ ఇచ్చి ఉంటూ నెక్స్ట్ అప్లై చేస్తూ మూమెంట్ అనేది మనం చేస్తూ ఉండాలి. అదే విధంగా మనకి స్లో మూమెంట్స్ అన్నది వస్తూ ఉంటుంది. ఇవంతా వీక్ అయిపోతుంది కదా, టోటల్ రైట్ సైడ్ అనేది మొత్తం వీక్ అయిపోయినప్పుడు ఆ ఫేషియల్ నెర్వ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఫేషియల్ నెర్వ్ అనేది మెయిన్ ఏంటంటే బ్రెయిన్ నుంచి మన ఫేస్ కి కనెక్ట్ అయి ఉంటుంది. సో అందుకని ఇలా ఆక్యుపై అని ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు మొత్తం ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట. సో హై అనేది స్లో మూమెంట్ ఎలా రావడం, నెక్స్ట్ మూతి వంక రావడం, మొత్తాన్ని ఫేషియల్స్ అన్ని డ్యామేజ్ అయిపోతుంది. రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ హిథియాలజీ వేరు అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ వేరు. సో మనకి ఇవి చేస్తూ ఉండదు టోటల్. సో మెయిన్ ఏంటంటే ఈ రైట్ సైడ్ ఫేషియల్ పాల్సీ మల్స్ అన్ని ఫంక్షన్ అనేవి జరగదు అనమాట. ఆ ఫంక్షన్స్ అనేది లాస్ అయిపోతుంది. సో మనకి ఏంటంటే దీంట్లో మెడికల్ మేనేజ్మెంట్ ఉంది, ఫిజియోథెరపీ మేనేజ్మెంట్ ఉంది. 2 టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మనం ఇవ్వచ్చు. సో మెడికల్ మేనేజ్మెంట్ చూస్తే కనుక మెయిన్ ఏంటంటే యాంటీ స్టెరాయిడ్స్ ఇవ్వాలి, నెక్స్ట్ యాంటీ వైరల్ డ్రగ్స్ ఇవ్వాలి. సో అవి స్టెరాయిడ్స్ వచ్చేసి లో డోస్ స్టెరాయిడ్స్ ఇవ్వాలి. సో అది కూడా ఇచ్చేటప్పుడు ఏం చేసుకోవాలంటే ఏజ్ అండ్ వెయిట్ చూసుకొని మనం ఆ స్టెరాయిడ్స్ అనేది ఇవ్వాలి. అలాగే మనం 14 days కోర్స్ ఉంటుంది అనమాట. ఆ 14 days కోర్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఆ 14 days కోర్స్ అయిపోయిన తర్వాత సెన్సరీ మోటార్ అనేది మనకి ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత, సెన్సరీ అయిన తర్వాత ఫిజియోథెరపీ అనేది స్టార్ట్ చేయాలి. ఫిజియోథెరపీ స్టార్ట్ చేసిన తర్వాత సో మొత్తం స్లోగా ఎక్సర్సైజ్ అనేది చెప్పినప్పటికీ మొత్తం క్లియర్ అయినప్పటికీ 3 months 2 months ఒకలేని అలాగా మనకి డ్యూరేషన్ ఉండదు. సో చేస్తూ ఉంటే వాళ్ళకి రికవర్ అయిపోతుంది. నెక్స్ట్ వాళ్ళకు నార్మల్ పొజిషన్స్ వస్తారు. సో క్లారిటీగా వాళ్ళు కూడా మాట్లాడతారు. సో ఏ ఫంక్షన్ చేసుకుంటే ఫిజియోథెరపీ కూడా చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.